అంబేద్కర్‌ను అవమానిస్తే ఊరుకుందామా? అతిపెద్ద విగ్రహం మేము నిర్మించామని నివాళి అర్పించకుండా తాళాలేస్తారా? ఈ ప్రభుత్వానికి ముకుతాడు వేయాలి. అప్పుడప్పుడు లిల్లీ ఫుట్‌లకు కూడా అధికారం వస్తుంది. రైతు సమస్యలపై పోస్ట్ కార్డ్ ఉద్యమం. బారాస ఎంపీలతోటే తెలంగాణకు న్యాయం. ఆ పార్టీ అధినేత ఇక కేసీఆర్ సుల్తాన్ సభా వేదికపై మెదక్ లోక్సభ బారాస అభ్యర్థి వెంకట్రామిరెడ్డిని పరిచయం చేస్తున్న కేసీఆర్ చిత్రంలో హరీష్ రావు, జహీరాబాద్ అభ్యర్థి గాలి అనిల్ కుమార్ అనేటువంటి వార్త కూడా మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. మరిగా అంబేద్కర్ ని అవమానిస్తే ఊరుకుందామా? దేశవ్యాప్తంగా ఈ దేశానికి తలమానికంగా దేశానికి మరి దశ దిశ నిర్దేశించినటువంటి అంబేద్కర్ ని ఈడ ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర సర్కార్ అవమానిస్తా ఉంది. మరి అవమానిస్తే మనం ఊకుందామా? ఉత్తగా చేతులు ముడుచుకొని కూర్చుందామా అని చెప్పి మరిగా నిన్న కేసీఆర్ మెదక్ సభలో మాట్లాడుతా ఉన్నాడు. అరే అంబేద్కర్ గారు లేకపోతే తెలంగాణ వచ్చేది కాదు. అంబేద్కర్ గారు తెలంగాణకి ఇచ్చినటువంటి హక్కు, తెలంగాణ మరి రావడం అనేది తెలంగాణ సాధ్యమైందనేది అంబేద్కర్ గారికి పెట్టినటువంటి భిక్ష అనేది మర్చిపోయి కాంగ్రెస్ నేతలు ఎలా ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళ ప్రవర్తన కనపడతా ఉందని చెప్పి కేసీఆర్ మాట్లాడుతూ ఉన్నాడు. మనం ఎన్ని ఉద్యమాలు చేసినా, ఎంతమంది బలిదానాలు చేసినా కూడా ఎందుకనంటే మరిగా ఆర్టికల్ 3లో రాజ్యాంగంలో ఆర్టికల్ 3లో ఉన్నటువంటి హక్కు ప్రకారం ఆయన రాస్తుండటం వల్లనే ఇగో దాన్ని బేస్ చేసుకొని మనం చేసినటువంటి ఉద్యమాలు కానీ లేకపోతే మనం మన మన బిడ్డలు చనిపోయినటువంటి విషయాలు కానీ అవన్నీ కూడా బేస్ చేసుకొని మనకి తెలంగాణ వచ్చినటువంటి విషయాన్ని మేము గుర్తు చేసుకొని అంబేద్కర్ గారు మరి ఏడో ఓన్లీ దళిత వాడలకే పరిమితం అవుతా ఉన్నాడు. ఇగో పల్లెలలో కేవలం ఎస్సీ కాలనీలలోనే మరి ఇక అంబేద్కర్ విగ్రహాలు పెడతా ఉన్నారు. ఇది కాదు ఇగో దేశానికే దేశంలోనే అత్యంత అభివృద్ధి అయినటువంటి పట్టణంగా ఎదుగుతున్నటువంటి హైదరాబాద్ నడిబొడ్డున మరి అంబేద్కర్ గారి విగ్రహం పెట్టాలని చెప్పి మరి మేము అంబేద్కర్ విగ్రహాన్ని దాదాపుగా 125 అడుగుల విగ్రహాన్ని మరి అంబేద్కర్ సచివాలయం కూడా ఆ సెక్రటరియట్ ఉన్నటువంటి పక్కనే సెక్రటరియట్ కూడా అంబేద్కర్ సచివాలయం చెప్పి పేరు పెట్టుకొని 125 అడుగుల విగ్రహాన్ని మేము ఇక్కడ పెట్టుకుంటే కనీసం ఇగో ఆడ పూలదండ వేయడానికి ఈ ప్రభుత్వం ముందుకు పోలేదని చెప్పి మరి అంబేద్కర్ని అవమానిస్తే ఎట్లా ఊకుంటాం అని చెప్పి కేసీఆర్ మాట్లాడతాడు. ఏదో కేసీఆర్ మరిగా ప్రజల్ని రెచ్చగొడుతుండా లేకపోతే ఇంకోటి రెచ్చగొడుతుండా ఇది ఈ ముచ్చట కాదు. కానీ ఎవరైనా కానీ కనీసం మరి అంబేద్కర్ గారికి దండ వేయాలి కదండి. అంబేద్కర్ గారికి దండ వేయాలి కదా. ఎన్నో రాష్ట్రాల నుంచి వెళ్ళి అంబేద్కర్ జయంతి రోజున ఈడ ఇంత పెద్ద విగ్రహం ఉందని చెప్పి హైదరాబాద్ పోయి చూడాలని చెప్పేసి ఆ కేసీఆర్ కట్టిండా లేకపోతే ఇంకోటి కట్టిండా పక్కగా పెడితే ఆడ అంత పెద్ద విగ్రహం ఇగో ఆకాశానికి అంటేటటువంటి విగ్రహం ఉందని చెప్పి పక్క రాష్ట్రాల నుంచి వెళ్ళి అంతమంది వస్తే వాళ్ళకి కనీసం మంచినీళ్ళు ఇచ్చేందుకు కూడా ఇగో రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోకపోగా కనీసం గేట్ ఓపెన్ చేసి అంబేద్కర్ గారి దగ్గరికి కనీసం ఒక పూట కూడా ఇవ్వనటువంటి పరిస్థితులు మరి తెలంగాణ రాష్ట్రంలో జరుగుతూ ఉన్నాయి. మరిగా ప్రతిపక్ష నేతగా మరిగా ఆయననే మరి బడ్జెట్ కేటాయించి అంబేద్కర్ విగ్రహాన్ని కట్టింది కాబట్టి మరి నేను మాట్లాడుతూ ఉన్నాడు, ప్రజలందరికీ చెప్తా ఉన్నాడు. మరి సెక్రటరియట్ కూడా మనమే కట్టినాం కదా, సచివాలయం మనమే కట్టినాం. మరి ఎందుకు సచివాలయంలో పోయి మరి వీళ్ళంతా పరిపాలన చేస్తా ఉన్నారు? అది కూడా అంబేద్కర్ గారి పేరు మీదే ఉంది కదా. మరి మేము కట్టింది అంబేద్కర్ స్టాచ్యూ, అంబేద్కర్ విగ్రహం మీరు నిర్మించమని చెప్పి అంబేద్కర్ గారి దగ్గరికి బోనోళ్ళు వీళ్ళు మరి అంబేద్కర్ సచివాలయం అని చెప్పి మేమే కడతాం కదా, మరి దాంట్లోకి ఎందుకు వెళ్ళిపోయి కూర్చుంటా ఉన్నారు, మరి ఎందుకు పరిపాలన చేస్తా ఉన్నారు అని చెప్పేసి అడుగుతా ఉన్నాడు. మరి ఇప్పుడు ఎవరైతే ఎమ్మెల్యే క్వార్టర్స్ ఉన్నాయో ఎమ్మెల్యే క్వార్టర్స్ లో ఇప్పుడు గెలిచినటువంటి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలంతా కూడా మరి మేము శంకుస్థాపన చేసి మరి మేము ప్రారంభించినటువంటి ఎమ్మెల్యే క్వార్టర్స్లల్లా ఎందుకు ఉంటా ఉందని కూడా మరి కేసీఆర్ అడుగుతా ఉన్నాడు. మరి దానికి కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే మరి గత ప్రభుత్వం కట్టినటువంటి ఏమీ మీకు నచ్చకపోయినప్పుడు మరి సెక్రటరియట్లు ఎందుకుంటా ఉన్నారు, మరి పోయి ఎమ్మెల్యే క్వార్టర్స్లో ఎందుకుంటా ఉన్నారు అని చెప్పి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. రైట్, మనకు డౌట్ రావచ్చు కాక అది ప్రజాధనం కాబట్టి ప్రజాధనాన్ని అధికారంలో ఎవరుంటే వాళ్ళు వాడుకుంటారు. కానీ మరి అంబేద్కర్ గారి దగ్గరకు వచ్చేసరికి ఎందుకు తేడా జరిగిపోతా ఉంది? అది ప్రజాధనంతో కట్టింది కాదా? కేసీఆర్ సొంత పైసలతో కట్టిండా? కేసీఆర్ సొంత పైసలతో కట్టలేదు కదా. అది కూడా సాక్షాత్తు తెలంగాణ అసలు వీళ్ళకు ఉన్నటువంటి పదవులు ఇవన్నీ యాడికెళ్ళి వచ్చినాయి? ఆయన పెట్టినటువంటి భిక్ష వల్లనే మరి వీళ్ళకు పదవులు వస్తే కనీసం అంబేద్కర్ని అవమానించిర్రని చెప్పి మరి కేసీఆర్ మాట్లాడుతుండు. ఖచ్చితంగా మరి యాదాద్రి టెంపుల్ ఏదైతే ఉందో యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి సాక్షాత్తు ఇగో ఆ దేవుణ్ణి అక్కడ ప్రత్యక్షమై చూపిస్తున్నటువంటి మరి ఆ ఆలయం ఎవరు అభివృద్ధి చేసిర్రు, ఎవరు కట్టిర్రు? అది కూడా మరి ఇక బీఆర్ఎస్ ప్రభుత్వం గత ప్రభుత్వమే కట్టింది కదా. మరి ఆడికెళ్ళిపోయేందుకు మొక్కులు తీసుకుంటా ఉన్నారు కాంగ్రెస్ వాళ్ళంతా అని చెప్పి
మరి అది కూడా ఆయన ఎద్దేవా చేస్తా ఉన్నాడు. మరి బాజాప్తా చేస్తాడు కదా. ఎందుకనంటే ఇవాళ నువ్వు ఒక్కసారి ఒక్క పూట పోయి ఇగో 5 నిమిషాలు ఒక దండేసి ఉండి నివాళులు అర్పించి శ్రద్ధాంజలి ఘటించి అగో ఆయనకి నువ్వు సంతాపం లేకపోతే ఆయనకు దండం పెట్టుంటే ఇగో ఇవాళ దాదాపుగా దేశవ్యాప్తంగా కూడా పర్సనల్ మైలేజ్ కంటే కాంగ్రెస్ పార్టీకి ఇగో బీభత్సమైనటువంటి మైలేజ్ వచ్చేది. ఆ మైలేజ్ని పోగొట్టుకోవడంతో పాటు ఇగో ప్రతిపక్ష నాయకులకి మీరు మాట్లాడే అవకాశం ఇచ్చి కూడా అంబేద్కర్ వాదుల దగ్గర, అంబేద్కర్ అభిమానుల దగ్గర పెద్ద ఎత్తున ఇగో మీరు వ్యతిరేకతని మూటగట్టుకున్నారనేటువంటి అంశాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలా. మరి ఇప్పుడు ఒక పార్టీకో లేకపోతే ఒక వర్గానికో సంబంధించినోడు కాదు కదా. ప్రపంచ దేశాలు సైతం లండన్ పోయి చూస్తే ఇగో మహా అద్భుతంగా అంబేద్కర్ గారిని అక్కడ చూపిస్తా ఉన్నారు. మరి మన దేశ ప్రజలు ఇగో మన రాష్ట్రానికి ఏమైపోయా, అంత పెద్ద విగ్రహం నడి బొడ్డున హైదరాబాద్ నుంటే ఆడికెళ్ళి కనీసం ఇగో ఒక మంత్రి కానీ, ముఖ్యమంత్రి కానీ, ప్రభుత్వ అధికారులు కానీ ఇటు ఎవరు కూడా పరిపోయి అక్కడ కనీసం చూసినటువంటి పరిస్థితి లేదు కాబట్టి ఇగో ఆయనకు అవకాశం వచ్చింది. ఇగో మాట్లాడుతూ ఉన్నాడు. అవకాశం వచ్చింది కాబట్టి మరి మాట్లాడుతూ ఉన్నాడు. ఇక అప్పుడప్పుడు లిల్లీ పుట్లకు కూడా అధికారం వస్తుందని చెప్తా ఉన్నాడు. రైతు సమస్యలపై పోస్ట్ కార్డు ఉద్యమం చేస్తాం, ఇక బారాసా ఎంపీలతోటే తెలంగాణకి న్యాయం జరుగుతూ ఉందని చెప్పేసి చెప్తా ఉన్నాడు. రైతు సమస్యలు ఏవైతే ఉన్నాయో పోస్ట్ కార్డు ఉద్యమం మేము చేస్తాం. ఇక తెలంగాణ ఏదైతే సాధించుకునేందుకు మరి నేను ముందుండి నడిపించినాడో ఇగో అలాంటి ఉద్యమాన్నే మళ్ళీ తెలంగాణ రైతుల కోసం బాజాప్తా చేస్తా అని చెప్పి మరి ఇక కేసీఆర్ చెప్తా ఉన్నాడు. ఖచ్చితంగా మీరుగా మనం కొంచెం ముందుకు పోవాలి, ఇగో ఆడ ప్రశ్నించేటోడు మనోడు ఉండాలి పార్లమెంట్లో అని చెప్పేసి అంటే మాత్రానికి కరీంనగర్ నుంచి నేను గెలిచి పార్లమెంట్కి పోయి ఆడికెళ్ళి జై తెలంగాణ అని చెప్పి చెయ్యి ఎత్తితే అప్పుడు నాకెళ్ళి విచిత్రంగా చూసిర్రు కానీ ఇగో ఒకళ్ళ తర్వాత ఒకరికి అర్థమయ్యేలాగా చెప్పుకుంటా పోతే అప్పుడే ఇగో తెలంగాణ సాకారం అయిందని చెప్పి కేసీఆర్ మాట్లాడుతూ ఉంటే మరి అందుకే ప్రజలారా మిమ్మల్ని అందరినీ కూడా ఒకసారి వేడుకుంటా ఉన్నా, విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఇగో దయచేసి ఎంపీ ఎన్నికలలో మీరు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించండి. ఇగో ఇక్కడికి వెళ్ళి నేను పార్లమెంట్కి వీళ్ళందరినీ పంపించి తెలంగాణ పక్షాన మాట్లాడేందుకు, ఎందుకంటే కొన్ని తప్పులు జరిగినాయి కాబట్టి ఇగో మీరు మాకు అధికారం ఇవ్వకుండా పక్కగా పెట్టిన కానీ ఖచ్చితంగా ఇగో మీతో మంచిగా సఖ్యతగా నడుచుకొని ఏదైతే మీ అభిప్రాయాలు ఉన్నాయో ఉద్యమకారులు కానీ, లేకపోతే రైతులు కానీ, నిరుద్యోగులు కానీ, మహిళలు కానీ ఇగో తెలంగాణ సమాజాన్ని మొత్తాన్ని, తెలంగాణ ప్రజలందరినీ కూడా ఏకం చేసి మీ అభిప్రాయాలను మొత్తం సేకరించుకొని, ఎందుకనంటే మన తెలంగాణ ప్రాంతానికి మళ్ళీ అన్యాయం జరుగుతూ ఉంది, మళ్ళీ పాత రోజులు వస్తూ ఉన్నాయి. 2014 కంటే ముందు ఇగో ఏ పరిస్థితులు అయితే ఉండేవో చేనేత కార్మికుల గోసలు ఇక్కడికి వెళ్ళి వేరే రాష్ట్రాలకు వలసలు పోయి ఇక్కడికి వెళ్ళి చేనేత కార్మికులు కానీ ఇక రకరకాల పనులు దొరక్క వేరే దగ్గరికి పోయి ఇగో నీళ్లు చక్కగా రాక మరిగా వరి సాగు చేసుకుందామన్నా లేకపోతే రైతులు ఏదైనా పండించుకోవాలనుకుంటే నీళ్ల ఇబ్బందులుండి ఇగో ఇవన్నీ వదిలేసిపోయిన పరిస్థితులు మళ్ళీ కనబడతా ఉన్నాయి. కరెంటు కష్టాలు వచ్చినాయి, రైతులకు కష్టాలు వచ్చినాయి కాబట్టి ఇగో దయచేసి ప్రజలారా మళ్ళీ మనమంతా కూడా సఖ్యతగా ఉండి చేసినటువంటి తప్పులను దయచేసి క్షమించండి అని చెప్పి కూడా మరిగా కేసీఆర్ క్లియర్గా మాట్లాడుతూ ఉన్నాడు. చెప్పకనే మరి చెప్తా ఉన్నాడు మరి మీరంతా కూడా మన అభ్యర్థులను గెలిపించాలని చెప్పి ఇక కేసీఆర్ అయితే మాట్లాడుతూ ఉన్నాడు. ఇక బారాసాకు ఇప్పుడు పార్లమెంట్ ఓట్లు సీట్లు ఎందుకని కొంతమంది తెలివిలేని వాళ్ళు అంటున్నారు. ఇప్పుడే బారాసాకు సీట్లు కావాలి, ఆనాడు కరీంనగర్ ఎంపీగా నన్ను గెలిపించి ఉండకపోతే, తెలంగాణ కావాలని పార్లమెంట్లో గర్జించి ఉండకపోతే ప్రత్యేక రాష్ట్రం సిద్ధించేదా అని మాజీ ముఖ్యమంత్రి బారాసా అధినేత కేసీఆర్ ప్రశ్నించారు. మంగళవారం సంగారెడ్డి జిల్లా సుల్తాన్పూర్ శివార్లో మెదక్, జహీరాబాద్ లోక్సభ నియోజకవర్గాలకు సంబంధించిన ప్రజా ఆశీర్వాద సభలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఇప్పుడు కూడా తెలంగాణ ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చాలంటే బారాసా బిడ్డలు పార్లమెంట్లో ఉండాలని పేర్కొన్నారు. రాజకీయాల్లో అప్పుడప్పుడు గమ్మత్తు జరుగుతుంది, లిల్లీ ఫుట్లకు కూడా అధికారం వస్తుంది. గత ప్రభుత్వం కంటే మంచి పనులు చేయాలని ప్రజలు అధికారం ఇస్తారు తప్ప అడ్డదిడ్డంగా వ్యవహరించడానికి కాదు. రాజ్యాంగంలో ఆర్టికల్ 3ని అంబేద్కర్ చేర్చడం వల్లే తెలంగాణ రాష్ట్రం సాధ్యమైంది. ఆ మహనీయుడిని గౌరవించుకోవడానికి దేశంలో ఎక్కడా లేని విధంగా 125 అడుగుల అతిపెద్ద అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేశాం. విగ్రహం నెలకొల్పాక వచ్చినటువంటి తొలి రోజు జయంతిని కూడా మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం కానీ లేకపోతే ఇక ఎవరు కూడా పట్టించుకునేటటువంటి పరిస్థితి లేకపోయిందని చెప్పి మరి ఇక కేసీఆర్ మాట్లాడుతూ ఉన్నాడు. మరి ఇక ఖచ్చితంగా కూడా అధికారం వస్తుంది. ఇగో లిల్లీ ఫుట్లకు కూడా అధికారం ఒక్కోసారి ప్రజలు ఇస్తారు. కానీ మరి మీకు ఎందుకు అధికారం ఇచ్చిండ్రు? గత ప్రభుత్వం ఏమేం చేసింది? గత ప్రభుత్వం కంటే ఎక్కువ మనం ఏమైనా చేస్తా ఉన్నావా అనేది ప్రజలు ఆలోచిస్తూ ఉంటారు. అరే గత ప్రభుత్వం ఇగో 10,000 ఇచ్చింది రైతు బంధు, నువ్వు 15,000 ఇస్తావని చెప్పినావు కదా, మరి అంతకంటే మంచి ప్రభుత్వం మంచి పరిపాలన చేసి చూపించాలి. కానీ
మీ ఇష్టానుసారంగా వ్యవహరిస్తే ఊకొని కూర్చోడానికి సైలెంట్గా ఎవడు లేడు. బాజాప్తా మళ్ళొక మలి ఉద్యమం లాగా, తెలంగాణ మలిదశ ఉద్యమం లాగా మళ్ళీ ఇగో ప్రజల్లోకి పోతాం, పోరాటం చేస్తామని చెప్పి కూడా మరి కేసీఆర్ అయితే నిన్న జరిగినటువంటి సభలో క్లియర్ గా మాట్లాడుతా ఉన్నాడు. సభ ప్రాంగణంలో కూడా మరి ఎంతమంది బీఆర్ఎస్ పార్టీ లేదు, బీఆర్ఎస్ పార్టీ కుంగిపోయింది, బీఆర్ఎస్ పార్టీ షెడ్డుకు పోయిందని చెప్పి మాట్లాడేటోళ్ళంతా కూడా ఇగో ఇప్పుడు వచ్చినటువంటి ఈ మెదక్ ఎవరైతే ఇక బిడ్డలు ఉన్నారో బిడ్డలందరినీ కూడా చూసి మరి మా పార్టీ మైలేజ్, మా పార్టీ యొక్క కథ ఎట్లున్నదో చూసుకోవాలని చెప్పి కూడా మరి నిన్నైతే కేసీఆర్ మాట్లాడుతా ఉన్నాడు. మరి ఇక ఏదేమైనా కానీ మళ్ళొకసారి కూడా మనం ఏం చెప్తా ఉన్నామనంటే ఈ రాజకీయాలని పక్కగా పెడితే అంబేద్కర్ గారి విషయంలో మాత్రానికి ఇక కొంత కాంగ్రెస్ పార్టీ మాత్రానికి వాళ్ళ ధోరణి ఏదైతే ఉందో ఖచ్చితంగా మార్చుకోవాలని కూడా ఇక మనం చెప్తా ఉన్నాం.